బీజేపీ తనతో రాజకీయంగా పోరాడలేదని, తనను ఓడించడానికి ఆ పార్టీకి సాధ్యం కాదని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్లో తనకు సవాల్ విసరాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పునాదులను పెకిలిస్తానని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణకి వ్యతిరేకంగా బన్గావ్లో జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్ గా మారిపోయిందని ఆరోపించారు. ఇటీవల బీహార్ ఎన్నికల కమిషన్ సహకారంతోనే బీజేపీ అక్కడ విజయం సాధించారని ఆమె ఆరోపించింది. ఎస్ఐఆర్ కారణంగానే బీహార్లో బీజేపీ విజయం సాధించిందని, ఇంత దారుణంగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఎన్నికల కమిషన్ తొలగిస్తుందని ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కమిషన్ ఆటలు సాగబోవని ఆమె హెచ్చరించారు. బంగ్లాదేశీలను తొలగించడమే ఈ ప్రక్రియ లక్ష్యమైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా తొలగిస్తున్నారుగా, అంటే ఆ రాష్ట్రాలలో బంగ్లాదేశీలు ఉన్నట్టు కేంద్రం అంగీకరిస్తుందా అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కేంద్రం చేతిలో కీలు బొమ్మల మారిందని ఆమె ఆరోపించారు. బీహార్ కన్నా ముందు హర్యానా, మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించారని ఆమె ఆరోపించారు. తాను బన్గావ్కి హెలికాప్టర్ ద్వారా చేరుకోవాలని అనుకున్నానని, చివరి క్షణంలో సాంకేతిక సమస్యల వల్ల హెలికాప్టర్కు అడుగడుగున కేంద్రం అవరోధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు అల్లర్లకు దిగి శాంతి భద్రతల సమస్యలను సృష్టించారని, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించగలదని ఆమె హెచ్చరించారు.